సమావేశాన్ని ఇచ్చేసినట్టు పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సమాజంలో రాజకీయ పార్టీల ముసుగుల్లోనే ఒక ఉన్మాదాన్ని అలాగే ఒక రకమైనటువంటి తీవ్రవాదాన్ని ప్రోత్సహించేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయని అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారి జెండా విధి విధానాలు భారతీయ మూలాలకు కానీ భారతీయ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలకు కానీ అనుకూలంగా ఉండకుండా ఈ భారతదేశం అంటేనే లౌకిక దేశం. ఈ లౌకిక దేశంలో అన్ని మతాలు కూడా చాలా సమానత్వాన్ని ప్రోత్సహిస్తాయి. అప్పుడప్పుడు మతపరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటున్నా ఒరిజినల్గా ఇక్కడ భారతీయ మూలాలన్నీ కూడా సమానత్వాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తాయి. ఇలాంటి ఈ ప్రజాస్వామిక అత్యున్నత ప్రజాస్వామిక భారతదేశంలో ఎక్కడో యూదులు అత్యధిక శాతం ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశ నమూనా గల ఒక జెండాని అతని జెండాగా జనసేన జెండాగా రూపొందించుకొని యూదులు అంటే భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీలో జీసస్ని కొలిచేటటువంటి వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ వ్యతిరేకులే. జీసస్కి సిలువేసినటువంటి తెగ ఏదైనా ఉందంటే యూదు తెగ. మరి ఈ భారతదేశంలో అలాంటి జెండాని ప్రజల అమాయకులు కదా అని అందులో తెలుగు రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి ఈ జెండాని తిప్పడం మూలంగా మత సామరస్యం దెబ్బతింటుంది. రేపు ప్రొద్దున భవిష్యత్తులో ఎవరెవరికో థాట్లు వచ్చి, ఎందుకంటే ఏ మత ఉన్మాదమైనా సరే మధ్య మధ్యలో వస్తాయి. ఈరోజు గ్రామాల్లో కొంతమంది బైబిల్స్ పుచ్చుకొని వెళ్తుంటే కొన్ని గ్రామాల్లో కొంతమంది అడ్డుకుంటున్నారు. ఆ జెండాను చూసి ఇది సిలువ జీసస్కి సిలువ వేసినటువంటి జెండా అనే ఒక ఆలోచన వచ్చింది అంటే ఆ తరహా వివాదాలు ఏ స్థాయికి చేరుకుంటాయో ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి నిఘా సంస్థలు దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక నివేదికను సమర్పించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాం. ఎందుకంటే ఈ భారతదేశం కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కానీ శాంతిని సమానత్వాన్ని కోరుకుంటాయి. మత సామరస్యం ఉన్నటువంటి ఏకైక భారతదేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో గొప్ప దేశం ఏదైనా ఉందంటే ఒక భారతదేశం ఒకటే. ఈ భారతదేశంలో ఈ తరహా జెండాని రెపరెపలాడిస్తే రేపు పొద్దున్న వివాదాలు వస్తే దానికి ఎవరు బాధ్యులు? మోదీ గారు కూడా గ్రహించి ఉంటారు. ఎందుకంటే ఆయన పూర్తిగా సనాతన హిందూ అని చెప్తూ ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని మతాలు సమానమే అంటారు. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి క్రిస్టియానిటీకి కానీ అలాగే హిందూయిజానికి కానీ ముస్లిమ్స్కి కానీ నేను అనుకూలం అని వారు ఎక్కడ పార్టీ సిద్ధాంతం ఎక్కడా కాదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది నేను సనాతని హిందూ అని చెప్పుకుంటూ జెండా ఏమో యూదుల నమూనాతో ఉన్నటువంటి జెండా. ఆ జెండా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరగడం మూలంగా రేపు పొద్దున్న ఏదైనా శాంతి భద్రతల సమస్యలు ఏర్పడితే దానికి బాధ్యులు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట దీనికి సమాధానం చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా జీసస్ భక్తులు ఉన్నారు. వాళ్ళకి తెలియకుండానే ఆ జీసస్ని సిలువ వేసినటువంటి రూపంతో ఉన్నటువంటి జెండాని వాళ్ళు మోస్తున్నారా? తెలిస్తే మోస్తారా? ఈ ప్రభావం భారతీయ జనతా పార్టీకి అలాగే చంద్రబాబు నాయుడు గారి కూటమికి తాకకుండా పోతుందా? గ్రామాల్లో ఏదైనా తెలియనటువంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం అయితే దానికి బాధ్యులు ఎవరు? అసలే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా సామాజికంగా చాలా నష్టపోయినటువంటి రాష్ట్రాలు. అవసరమే అయినా ఎన్నికల సంఘం కూడా వీటి మీద దృష్టి కేంద్రీకరించాలి. ఎన్నికల సంఘం పనేంటి? ఈ భారతదేశంలో ఏదైనా ఒక జెండా, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ కావచ్చు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ఏ రాజకీయ పార్టీల జెండాలైనా సరే ఈ భారతీయ స్వరూపాలకి అలాగే చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలకి వీటన్నిటికీ కూడా టచ్ చేసే విధంగా ఉంటాయి. ఎటు చూసినా భారతీయ మూలాలు కనబడతాయి. అంతేగాని ఈ ఇజ్రాయిల్ యూదు స్వభావం కలిగినటువంటి జెండా నమూనాని ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాల చేతులకి ఇచ్చి జై కొట్టించడం అనేది రేపొద్దున చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రభుత్వాలు దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. అలాగే కూటమి సర్కారు కూడా దీని మీద ఆలోచన చేయాలి. రేపు పొద్దున వచ్చేటటువంటి పరిణామాలని ఆలోచించాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని మతపరమైనటువంటి వేదికల ద్వారా సొంత ప్లాట్ఫామ్ల ద్వారా ఇష్టానుసారం దైవ దూషణలు చేస్తున్నారు, మతాలను విమర్శిస్తున్నారు. ఇవి
కట్టడి చేయలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రేపు పొద్దున ఏదైనా ఘోరమైనటువంటి పరిస్థితులు వస్తే దాన్ని ఎవరు కట్టడి చేయగలరు? ఉదాహరణకి గోత్ర అల్లర్లు కావచ్చు, అలాగే ఒకప్పుడు హైదరాబాద్లో మతపరమైనటువంటి వివాదాలు ఎంత ఘోరంగా జరిగినాయో అందరికీ తెలుసు. కర్ణాటకలో కూడా జరిగినటువంటి ఘటనల్ని మనం తీసుకుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. అదే మొట్టమొదట మేము చంద్రబాబు నాయుడు గారికి అలాగే మోదీ గారికి ఒక రిప్రజెంటేషన్ పంపించడం జరుగుతుంది, త్వరలో పంపిస్తాం. దీన్ని ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచన చేయమని, అలాగే మొట్టమొదట ఈ పవన్ కళ్యాణ్ గారికి కూడా మా సజెషన్ ఏంటంటే, మీ దుందుడుకు స్వభావంతో మీరు ఏ ఆలోచన విధానంతో మీరు జెండాను రూపొందించుకున్నారో మాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా ఈ సామాజిక భద్రతను దృష్టిలో పెట్టుకొని భారతీయ ఒక దేశభక్తిని కూడా మీరు గుర్తించి తక్షణం మీ జెండా స్వరూపాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని సజెస్ట్ చేస్తున్నాం. ఇది ఒక భారతీయుడిగా, ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి పార్టీగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తెలియజేస్తున్నాం. కాదు, దీన్ని రాజకీయ కోణంలోనే ఆలోచించి మీరు ముందుకు వెళితే ఖచ్చితంగా దీన్ని ఎలా ఆపాలో, న్యాయబద్ధంగా ఎలా ఆపాలో, సామాజికంగా ఎలా ఆపాలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఖచ్చితంగా మేము ఆ కోణాన్ని కూడా ఆలోచిస్తామని చెప్పి ఈ సందర్భంగా జనసేన పార్టీకి రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదని జనసేన పార్టీ అధినేతకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ జెండా స్వరూపాన్ని కూడా పత్రికాముఖంగా చూపిద్దామని ఈరోజు ఆ ప్రింట్లు కూడా ఓపెన్ చేస్తాం.